నీకసలు బుద్ధుందా బేబీ? నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? మంగ నిద్రలేచి నిన్ను చూసుంటే ఏమయ్యేది? ఏముంది, నేను చావలేదు, బతికే ఉన్నానని దానికి తెలిసేది. చావాల్సింది నేను కాదు, అది అని దానికి అర్థమయ్యేది. బేబీ, ఏంటి మామ్ అంత ఉలిక్కి పడుతున్నావు? నీ కూతురు కాని కూతురు చస్తుందనా? ఆ బలి పశువుపై అంత ప్రేమేంటి నీకు? దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, దానికి గోరు ముద్దలు తినిపిస్తున్నావు, పాలు తాగించి మూతి తుడుస్తున్నావు, పక్కన పడుకోబెట్టుకుని దుప్పటి కప్పుతున్నావు. ఎందుకిన్ని సేవలు చేస్తున్నావు? నేను చచ్చానని అదే నేననుకుంటున్నావా, లేక దాన్నే నన్ను చేయాలనుకుంటున్నావా? టైం వచ్చినప్పుడు నేనే నీకన్నీ చెప్తానన్నాను కదా బేబీ. నువ్వు వేరే ఇంటికి వెళ్లకుండా ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు? నా హ్యాపీనెస్ కోసం ఇక్కడ నువ్వేం చేస్తున్నావో చూడాలనిపించి ఆగిపోయాను మామ్. చూస్తుంటే నువ్వు నా హ్యాపీని లెస్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. అలా ఎందుకు చేస్తాను బేబీ? నేను ఏం చేసినా నీ సంతోషం కోసమే. కానీ నువ్వు చేసే ఏ పనిలోనూ నాకు సంతోషం కలగట్లేదు మామ్, అనుమానమే కలుగుతుంది. అసలు మన టార్గెట్ ఏంటి? జైకి మంగకు 3 రాత్రులు జరిపించడం. అది వదిలేసి ఏదేదో చేస్తున్నావు. ఆ ఇంట్లో ఉండాల్సిన జైని మంగని ఇల్లరికం పేరుతో ఈ ఇంటికి తీసుకొచ్చావు. ఫస్ట్ నైట్ అక్కడేదో ప్రాబ్లం అవుతుందని నువ్వు వాళ్ళని ఇక్కడికి తెచ్చావేమో అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా వాళ్ళని నువ్వు కలవనివ్వట్లేదే, విడివిడిగా ఉండమంటున్నావు. ఎలాగో చచ్చేదానికి ముహూర్తం ఎందుకు మోమ్? ఏదోలా 3 రాత్రులు జరిపిస్తే దాని చావేదో అది చస్తుంది కదా. దాని చావుని ఎందుకు డిలే చేస్తున్నావు? బలిచ్చే జంతువుని మేపినట్టు ఎందుకు ఇంకా దానికి తిండి పెడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులు నేను వెయిట్ చేయాలి మోమ్? వాళ్ళ క్లోజ్నెస్ చూస్తూ ఎన్ని రోజులు నేను కుమిలిపోవాలి? చావాల్సిందాదా లేక నేనా? నువ్వు ఏదో చేస్తున్నావు, అది నాకు చెప్పకుండా దాస్తున్నావు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను మామ్. ఇక నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నా పని నేను చేస్తాను.